జలసౌధలో విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సోదాలు జరిగాయి. సిఈసిడిఓ ఫైల్స్, మేడిగడ్డ డిజైన్స్, ప్రాజెక్టు డాక్యుమెంట్స్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు విచారణకు సహకరించాలని విజిలెన్స్ అధికారులు తెలిపారు. రైడ్ ఏం కాదు, ఇది రికార్డ్ మాత్రం తీసుకెళ్తున్నాము. మేడిగడ్డ దాని మీద ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది కాబట్టి దాని మీద ఆ రికార్డ్ అంతా మేము తీసుకున్నాం. ఎన్ని చోట్ల అదే దీనికి సంబంధించిన రికార్డ్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడెక్కడ వెళ్ళి మేము తీసుకుంటాం. ఇప్పుడైతే ఇక్కడ ఈఎన్సీ సి ఆఫీస్ తీసుకున్నాం, క్వాలిటీ కంట్రోల్ అండ్ సిఓడి. లేదు కదమ్మా, మీరు చూస్తున్నారు కదా, రికార్డ్ తీసుకెళ్తున్నాం అంతే. పూర్తి సహకారం ఉంది కదా కాబట్టి రికార్డ్ తీసుకుని వెళ్తున్నాము. అధికారులకు సహకారం ఉంటుంది, ఎందుకు అది చెప్పలేము కదా. మాకు ఈ రికార్డ్ తీసుకెళ్తున్నాము, ఇది వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ గా మళ్ళీ ఏముంటుందో చూస్తాం. అది డీటెయిల్స్ మేము చూడాలి కదా. డాక్యుమెంట్స్ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి రికార్డ్ తీసుకున్నాం అంతే. ఇన్ఫర్మేషన్ రికార్డ్ తీసుకున్న తర్వాత అదంతా వెరిఫై చేస్తాం. అది ఆ తర్వాత ఏమైనా ఉంటే బ్రీఫ్ చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, జలసౌధలో విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం జలసౌధలో ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు 7 గంటలు, అంటే దాదాపు 10 గంటల పాటు పూర్తిగా జలసౌధలో ఉన్నటువంటి 8 ఫ్లోర్లలో తనిఖీలు చేశారు. అటు కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదటి నుంచి ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అని గత ప్రభుత్వము ఆరోపించడము, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రము అటు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి వెంటనే ఆదేశాలు జారీ చేయడంతో అటు విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో, అంటే దాదాపు ఇరిగేషన్కి సంబంధించినటువంటి 10 ఆఫీసుల్లో ఒకేసారి తనిఖీలు చేయడము, డాక్యుమెంట్లు అదేవిధంగా రికార్డ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముఖ్యంగా అయితే మాత్రము మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించి డిజైన్ విషయంలోనే అవకతవకలు జరిగాయని ఫోకస్ పెట్టినటువంటి అధికారులు, ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోవడం వెనుక అసలు డిజైన్కి వీటికి సంబంధాలు ఏంటి, ఎంత వెచ్చించారు అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో రికార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి విజిలెన్స్ ఉన్నత అధికారి కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా అయితే మాత్రము ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి అటు అధికారులు కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. వాళ్ళని కూడా ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా డాక్యుమెంట్స్లోని అవకతవకల గురించి అయితే మాత్రము పూర్తిగా అడిగి తెలుసుకున్నాము అని చెప్పేసి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని నియమించి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించిన విచారణ జరపాలని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా సవాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ఇప్పటికైతే డాక్యుమెంట్స్ మనం చూస్తే ప్రధానంగా అయితే సిఈసిడిఓ ఫైల్స్ని ఆ అధికారులు తీసుకెళ్తున్నటువంటివి దగ్గరుండి మనం చూసాము. వాటిలో దాదాపు 20 బండిల్స్ వరకు అయితే మాత్రము ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫైల్స్ని అన్నిటినీ అధికారులు తీసుకువెళ్లారు. ఈ రోజు అయితే మాత్రము పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు ముగిశాయనే చెప్పుకోవచ్చు. ఈ సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా ఇందులో జరిగినటువంటి అవకతవకల గురించి లేదు అనంటే అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కుంగింది అనే అంశాల గురించి అయితే మాత్రము అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఈ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఒక హాట్ టాపిక్గా మారింది. అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు, అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒకవైపు ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అవినీతి జరగలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తనిఖీలు నిర్వహించిన అనంతరం డాక్యుమెంట్స్ అయితే మాత్రము చాలా సీల్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫర్దర్గా ఎలా మూవ్ ఆన్ అవబోతున్నారు అనే దాని మీద అయితే మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే అధికారులు కేవలము డాక్యుమెంట్స్ని తీసుకువెళ్తున్నాము, ఎలాంటి ఆఫీసుకి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేశారు, విచారణ అంటూ వాళ్ళని అడిగిన నేపథ్యంలో కూడా అటు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ ఫైల్స్ ఉన్నాయి అనేది అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సహకరించారని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
సుజాత, అయితే ఇప్పటికే అధికారులు ప్రధానంగా ప్రాజెక్టు డిజైన్ కి సంబంధించి దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించిన డిజైన్స్ అలాగే డాక్యుమెంట్స్, దీనికి సంబంధించి ఇంకా ఏ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు? దాదాపు అయితే మాత్రము 10 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. అన్ని చోట్ల కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోకస్ మాత్రము డిజైనింగ్కి సంబంధించి మేడిగడ్డ డిజైన్కి సంబంధించి ఫోకస్ చేశారు. అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్నామని చెప్పేసి ఇంతకు ముందు క్రితమే మీడియాతో అయితే మాత్రము విజిలెన్స్ ఉన్నతాధికారి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరి మీదైనా సరే అంటే డాక్యుమెంట్స్లో ఏమైనా తప్పొప్పులు కనిపిస్తున్నాయంటే అలాంటివి మేము గమనించాము. కేవలము సిట్టింగ్ జడ్జ్ కానీ లేకపోతే పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో విచారణ జరిగిన తర్వాత అంటే డాక్యుమెంట్స్ని తీసుకువెళ్ళడం వరకే మా బాధ్యత. ఫర్దర్గా వాటిని పూర్తి స్థాయిలో తనిఖీలు అంటే వన్ బై వన్ చెక్ చేసిన తర్వాత మాత్రమే అందులోని తప్పు ఒప్పులు కావచ్చు, లోపాలు కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పటికే కార్ కూడా 5 కోట్ల వరకు అదనంగా చెల్లించి అని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. ఎందుకు ఎక్కడ 5 కోట్లు అనేది అదనంగా చెల్లించారు, అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ కూడా మా ఒప్పందం అయిపోయింది, ఒప్పందం అయిపోయాక మేము ఎలాంటి తిరిగి ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణాలు అనేది ఫ్రీగా చేయము, డబ్బును చెల్లిస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్కి సంబంధించి మళ్ళీ రీమోడలింగ్ కానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి లోపాలను తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు భూసారం అక్కడ భూమి ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మాత్రం ఒక నివేదికని తీసుకుంటారు, అక్కడ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించినటువంటి భాగంలో ఎక్కువగా బొగ్గు గనులకి సంబంధించి అక్కడ అండర్ గ్రౌండ్లో ఉంది అని అయితే మాత్రము ఎక్కువగా ఆ ఏరియాలో ఉంటాయి. కాబట్టి అది భూ ఉపరితలం అనేది అంటే భూ ఉపరితలము సమానంగా ఉండదు, హెచ్చుతగ్గులు ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కూడా కుంగి ఉంటుంది అని చెప్పేసి ఒకవైపు నిపుణులు చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వెదర్ కావచ్చు లేకపోతే ఆ భూసారం అనేది పరిశీలించకుండానే కేవలం డబ్బు కోసమే అవినీతికి పాల్పడడానికే ఎక్కువ డబ్బు తక్కువ కాలంలో సంపాదించడానికి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించింది, ప్రజాధనాన్ని వృధా చేసింది అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రికార్డులు కూడా పోయాయి నియోజకవర్గాల్లోనని కొన్ని ఆఫీసెస్లో ఇరిగేషన్ ఆఫీసులో కావచ్చు పోయాయి అని చెప్పేసి ఎక్కడైతే ఒక కంప్లైంట్ వచ్చిందో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా తారుమారు చేస్తారు. ఎందుకు రికార్డ్స్ ఒక్కసారిగా రాత్రికి రాత్రి మాయమయ్యాయి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారంటే 2 రోజుల క్రితమే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు త్వరలోనే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అధికారుల విచారణలో కావచ్చు లేకపోతే యాక్టివిటీస్లో కావచ్చు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్గా మనం భావించవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి మొదటి నుంచి కేవలం ఆరోపణలు అనే కోణంలో మాత్రమే పూర్తి స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తప్ప ఇక్కడ ఎవిడెన్స్ రూపం అనేది రూపుదాల్చలేదనే చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రము అధికారంలో ఉన్నాక ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో మేడిగడ్డ ప్రాజెక్టు గురించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాము, ప్రజాధనాన్ని తిరిగి రాబట్టే ప్రయత్నాలు చేస్తాము అన్న విధంగా అయితే మాత్రము సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో అదే ప్రస్తుతం నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా 10 ఆఫీసెస్లో ఇరిగేషన్ ఆఫీసర్లో 12 టీములుగా ఉదయం నుంచే సోదాలు కొనసాగిస్తూ కీలకంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మీద మొదటి నుంచి అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డిజైన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందే అధికారులు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ కూడా కొన్ని విజువల్స్ని సేకరించింది. అనేక బండిల్స్ అంటే దాదాపు 20 బండిల్స్ వరకు కేవలం 6వ ఫ్లోర్లో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు 12 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరి చేతుల్లో కూడా ఈ బండిల్స్ అనేది డిజైన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్తున్నారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని పూర్తి స్థాయిలో తనిఖీలు అంటే ఎక్కడ ఏ లోపం వచ్చింది అని చెప్పేసి డిజైన్స్ని కానీ ఒక్కసారి పరిశీలించిన తర్వాత అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిజైన్ లోపం వల్ల కూడా అంటే అనుకున్న డిజైన్ ఒకటి తర్వాత అక్కడ నిర్మించినటువంటి డిజైన్ మరొకటైనా సరే లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ఒక నిర్మించాలి అంటే
అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కటి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి రిపోర్ట్స్ ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు చేశారా, లేదంటే కేవలము ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మించారా అనే దాని మీద అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని కాదని మళ్ళీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మరొక ప్రాజెక్ట్ని నిర్మించాలనుకున్నటువంటి, అంటే అక్కడ వచ్చే టీఎంసీ వాటర్ కన్నా ఇక్కడ లెవెల్ ఎక్కువగా వస్తుందా, అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలనుకున్నారు అనే దాని మీద ప్రధాన దృష్టి సేకరించి డిజైన్ లోపం ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత అప్డేట్స్ అందించినందుకు.